గత కొద్ది సంవత్సరాలుగా పోలీసులు క్రిమినల్ గ్యాంగ్స్ ని ఫినిష్ చేసిన మాట నిజమే. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, మనిషి జాతిలో డబ్బు మీద ఆశ, డబ్బున్నోళ్ల మీద ద్వేషం, సిస్టమ్కి వ్యతిరేకంగా ఆలోచన ఉన్నంత వరకు ప్రపంచంలో ఏ పోలీసు వ్యవస్థ కూడా క్రిమినల్ గ్యాంగ్స్ని పూర్తిగా ఫినిష్ చేయలేదు. క్రైమ్ చావదు, దాని రూపం మార్చుకుంటుందంతే. కొత్త టైపు క్రైమ్ని ఎప్పుడో ఒకప్పుడు ఒకడు మొదలు పెడతాడు. నా దగ్గర అప్పుడప్పుడు నువ్వేమన్నా దాస్తావా? నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు కాదు, చాలాసార్లు. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, హైదరాబాద్ గూండాలు, విజయవాడ రౌడీలు చేసిన బుర్ర తక్కువ పనులు నేను చేయను. ఎందుకంటే క్రైమ్ ఫీల్డ్లో ఒకడికి కానీ ఒక గ్యాంగ్ కానీ గుర్తింపు రావటం మొదలు పెడితే అప్పటి నుంచే వాడు ఆ గ్యాంగ్ ఫినిష్ అయిపోయినట్టే. ఆ పాత వాళ్ళందరూ వాళ్ళ పేర్లని పబ్లిసిటీ చేసుకోవాలన్న మూర్ఖత్వం వల్లే మట్టి కొట్టుకుపోయారు. నా గురించి, నా కంపెనీ గురించి, దాని స్ట్రక్చర్ గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలియనే ఉన్నా. ఏదేవైనా నీకు మాత్రం ఎప్పుడు ఏమీ జరగదని మాటివ్వు. నిలబెట్టుకోలేని మాట నేను ఎవరిని చిత్ర. ప్లాన్ ఏంటి? సిటీలో ముగ్గురిని చంపడానికి అరేంజ్ చేశాను. మొదట ఏపీలో నెంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ నిమ్మగడ్డ రాంప్రసాద్, 2 కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ రెడ్డి, 3 TV8 ఓనర్ రవి ప్రసాద్. ఈ ముగ్గురిని చంపడానికి షూటర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నా కంపెనీలో షూటర్స్ ఉండరు. పవర్ని దాచుంచడంలోనే అసలు పవర్ ఉంటుంది.